నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతి రేఖలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లనాటి తమ నిరీక్షణ ఫలించిందంటూ ఉద్యమకారులు సంబరాలు జరుపుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి 679 ఒక జీవోనిచ్చి ఆ కమిటీకి చైర్మన్ గా డాక్టర్ కేశవరావు గారిని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కోదండరావు సారు, అదేవిధంగా ఎమ్మెల్సీ విప్పు దయాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు, అదేవిధంగా మోతే శోభన్ రెడ్డి గారిని కమిటీ వేయడం జరిగింది. ముఖ్యంగా టఫ్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి పోరాట ఫలితమే ఈ కమిటీ అని చెప్పక తప్పదు. ఎందుకంటే టఫ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరాదీక్షలు, అదేవిధంగా కరీంనగర్ లో కలెక్టరేట్ల ముందు మెమోరాండం ఇచ్చుడు, కరీంనగర్ నుంచి వెమలవాడ వరకు పాదయాత్ర చేసుడు, హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో పోరాటాలు చేసుడు, గౌరవ మంత్రివర్యులను కలుసుడు, గౌరవ ఎమ్మెల్సీలను కలుసుడు, ఎమ్మెల్యేలను కలుసుడు, వివిధ పార్టీ నాయకులను కలిసి కూడా ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అమలు కొరకు వివిధ పోరాట ఫలితం అని చెప్పక తప్పదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ గారికి ఈ సందర్భంగా పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన తాజా పరిణామాల గురించి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఉద్యమకారులను అధికారికంగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 679 జీవోను విడుదల చేస్తూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ జమ్మికుంట పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి ఫోరం సెక్రటరీ జనరల్ ఎక్కేటి సంజీవరెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు ఉద్యమకారులు పాలాభిషేకం చేశారు. వీరితో పాటుగా చైర్మన్ కేశవరావు, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ విప్ దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి తదితరులు చిత్రపటాలకు కూడా పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫోరం సెక్రటరీ జనరల్ ఎక్కేటి సంజీవరెడ్డి మాట్లాడుతూ 9 సంవత్సరాల తమ సుదీర్ఘ పోరాట ఫలితమే ఈ కమిటీ అని స్పష్టం చేశారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి జీవో ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు మద్దూరి శంకరయ్య, నియోజకవర్గ కన్వీనర్ ఆర్ఏ రమేష్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు రామ్ రాజాబాబు, ప్రధాన కార్యదర్శి పాతకాల ఓదెలు, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రా భూమిరెడ్డి తదితర ముఖ్య నాయకులతో పాటు బిట్ల రమేష్, మోతేస్వామి, రచ్చ గణేష్, పెరుమల్ల సుదర్శన్ గౌడ్ వంటి పలువురు ఉద్యమకారులు భారీగా పాల్గొన్నారు. ఇది జమ్మికుంటలో తెలంగాణ ఉద్యమకారుల సంబరాలకు సంబంధించిన అప్డేట్. ప్రభుత్వ నిర్ణయంపై, ఉద్యమకారుల గుర్తింపుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తలు మరియు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.